నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత ప్రభుత్వ హయాంలో చాలామందిని అంటే అక్కడ ఉన్న ప్రజల్ని వేధించడమే కాకుండా బాలీవుడ్ నటులను కూడా వేధించడం అది ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. మరి పోలీసుల పరాకాష్ట దీనికి ఇది సంఘటన నిదర్శనం అనుకోవచ్చా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే అంటే గత ప్రభుత్వం ఏపీలో ప్రజలనే కాకుండా కూడా బాలీవుడ్ సంబంధించిన నటీనటులని కొంతమందిని వేధించారు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే ఇప్పుడు వస్తున్నాయి. అయితే అందులో ఏంటంటే ఇప్పుడు పోలీసుల హస్తం కూడా ఉంది. ఇంకా పోలీసులు కూడా దీంట్లో చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళ వల్లనే ఇంకా అన్నీ జరుగుతున్నాయి. అంటే కరెక్ట్ కేసులు కాకుండా తప్పుడు కేసులు పెట్టడంలో ఇదే పరాకాష్ట అనేలాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. మరి ఏంటంటారు అసలు ఇది? వైసీపీ గత ప్రభుత్వంలో అసలు కాదేది దాన్ని ఏమంటారు, దుర్వినియోగానికి అనర్హం అన్నట్టుగా చాలా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఏ పరాకాష్ట జరిగినా, ఏ అవినీతిగా అక్రమంగా ఎవరిని అరెస్టు చేసినా దానికి ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అధికారుల పెద్దలు, ప్రభుత్వంలో ఉండే కొంతమంది పోలీస్ బాసులు వాళ్ళ కనుసన్నలోనే జరిగింది. ప్రతిదీ కూడా పోలీసు అని చెప్పి లేదా ప్రభుత్వం అని చెప్పి లోపరుచుకోను, లేదంటే వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకోవడం గట్రా జరిగాయి. దానికి ఈ బాలీవుడ్ నటి ఎవరైతే ఉన్నారో ఈమె చేసిన తప్పు ఏంటంటే, ఏదో ఒక పార్టీలోనో లేదంటే ఒక పబ్లోనో లేదంటే ఏదైనా వ్యవహారాలు జరిగినప్పుడు ఆమె ఒక మన తెలుగు కుర్రోడితో ఒకటితో ప్రేమలో పడింది. సో ఇద్దరు ఓకే అనుకున్నారు. పాపం ఈ కుర్రోడు కూడా ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకుందాం వరకు వెళ్ళాడు. అది ఆ ఇంట్లో చెప్పాడు. సో ఇటువైపు పెద్ద తరహాల అంటే ఇటువైపు వ్యక్తి కూడా ఎవరు, గత ప్రభుత్వంలో జిల్లా స్థాయిలో మేబీ ఒక జిల్లా పరిషత్ సంబంధించిన చైర్మన్నో లేదంటే మున్సిపల్ చైర్మన్నో ఆ స్థాయి వ్యక్తులే, వాళ్ళకు సంబంధించిన కుమారుడు, పేర్లు అనవసరం. సో అటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇట్లా అంటే వాళ్ళ బాలీవుడ్ వాళ్ళు మనకి లేదంటే వాళ్ళ కులం ఏంటి, గోతం మన సైడ్ ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఎక్కువగా ఫస్ట్ ఎవరు చూడగానే మీరు ఏంటి ఇట్లా మాట్లాడుతుంటారు. కులగోత్రాలు ఎక్కువగా చూస్తారు. సో అట్లా చూసారో లేదంటే మన స్థాయికి తగ్గట్టు, మన రేంజ్కి, మన స్టేటస్కి, మన డబ్బున్న హోదాకి సరిపోదనుకున్నారో ఆ అమ్మాయికి వదిలించుకోమని చెప్పారు. సో తను ఒప్పుకోలేదు. సరే ఈ అబ్బాయి నుంచి ఒప్పుకోలేదు కాబట్టి అమ్మాయి నుంచి నరుకొద్దామని చెప్పి అప్పుడు ప్రభుత్వ పెద్దల్లో ఒకరైనా, అంటే అన్ని శాఖలకి ఆయనే ఇన్ఛార్జ్గా ఉండేవారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. ఆ పేరు చెప్పకపోయినా అందరికీ తెలుసు. సో ఆ వ్యక్తిని కలిస్తే ఆ వ్యక్తి ఓకే నేను చేస్తానని చెప్పి సుమారుగా 5 కోట్లకి ఎంతకో డీల్ కుదుర్చుకున్నారంట. 5 కోట్లకి ఈ సదరు ఒక బిజినెస్ మ్యాను, కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక జిల్లా స్థాయి నాయకుడు. సో ఓకే ఆయన చెప్తే మరి అన్ని శాఖలు ఆయన గుప్పట్లో ఉన్నప్పుడు పోలీస్ శాఖని చెప్తే పనిచేయకుండా ఉంటారా? పోలీస్ శాఖలో కూడా ఒక పోలీస్ బాసు, ఆయన పేరు కూడా బయటికి వినిపిస్తోంది, అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ. సో ఆయనతో మాట్లాడితే వాళ్ళతో కంప్లైంట్ ఇప్పించుకోవడం, ఆ అమ్మాయికి నేవీ ముంబైలో ఉండే బాలీవుడ్ నటి దగ్గరికి వెళ్ళడం, అరెస్ట్ చేయడం, కంప్లైంట్ ఇచ్చిన అరగంటలోనే అరెస్ట్ అంటే వీళ్ళు ముందే టీముల్ని వీళ్ళతో డీల్ మాట్లాడుకున్నారు కాబట్టి ముందే టీములు అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ మాట్లాడించి బెదిరించి మొత్తానికి అరెస్ట్ చేసి తీసుకొచ్చి జనరల్గా రిమాండ్లో పెట్టాలి లేదా ఠానాలో పెట్టాలి. అలా కాకుండా ఒక ప్రైవేటు గెస్ట్ హౌస్లో పెట్టి చాలా వరకు వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఒక ఆల్మోస్ట్ ఆల్ కిడ్నాప్ లాంటిదే. అట్లా చేసి చాలా చిత్రహింసలు కూడా పెట్టారంట. బట్ వాళ్ళు ఏం చేయగలరు? వీళ్ళు కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు అని తెలుసుకొని మొత్తానికి అప్రోచ్ అయ్యి ఉండొచ్చు. మొత్తానికి చాలా ఇబ్బందులు పెడితే అమ్మాయి లేదు నేను తన్నే పెళ్లి చేసుకుంటాను, లవ్ చేసినాను ఏదో చెప్పింది. సో ఒప్పుకుంటే ఓకే, లేదంటే 5 lakhs నువ్వు ఆ అబ్బాయి దగ్గర తీసుకొని మోసం చేసినట్టుగా చీటింగ్ కేసు పెడతాము. ఎందుకంటే ఆ అబ్బాయి నోరు కూడా నొక్కించేశారు. ఎందుకంటే రాజకీయ పలుపడి, పరపతి, డబ్బున్న హోదా ఇవన్నీ ఒక సామాన్యులు ఏం చేయగలరు? మేబీ అమ్మాయి మోడలర్గా వచ్చి బాలీవుడ్ నటి అయిన అమ్మాయి. సో వీళ్ళ పేర్లే చెప్పినప్పుడు అమ్మాయి పేరు చెప్పి ఆ అమ్మాయి కెరీర్ని పాడు చేయడం ఎందుకు, వేస్ట్. బట్ ఆల్రెడీ సోషల్ మీడియాలో అమ్మాయి ఫోటోలు హల్చల్ అవుతున్నాయి, పేరు కూడా తెలుస్తుంది. బట్ మనం ప్రస్తావించి ఆ అమ్మాయిని మరికాస్త ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. అయితే ఆ అమ్మాయికి మొత్తానికి చాలా రోజులు ఇబ్బంది పెట్టిన తర్వాత ఆఖరికి కాంప్రమైజ్ అయితే సరే అని చెప్పి మళ్ళీ పోలీసు వాళ్ళే అరెస్ట్ చేశారు, పోలీసు వాళ్ళే బెయిల్ ఇచ్చారట. చూడండి, అంటే ఒక రాజకీయ పరంగా, అవినీతి పరంగా, లేదంటే ప్రత్యర్థులను అటాక్ పరంగా కాకుండా ఇట్లా చిన్న చిత్తగా వాటి మీద కూడా
బిజినెస్ చేసుకొని డీల్స్ చేసుకొని డబ్బులు సంపాదించేసి అసలు ఎన్ని రకాలు చేయాలి అన్ని రకాలు చేసేసారండి. అంటే ఇప్పుడు చూసారా మీరు, మనం చాలా దగ్గర అబ్జర్వ్ చేస్తే పరువు హత్యలు అని చూస్తుంటాం. బయటికి మాత్రం ఒప్పేసుకుంటారు, లోపల మాత్రం వాళ్ళు ఎవరినో లేపేస్తారండి పెళ్ళైన తర్వాత కూడా. ఎందుకంటే సరే కొన్నాళ్ళు బాధపడతాడో తర్వాత మర్చిపోతాడులే, ఇంకో అమ్మాయిని చేసి వచ్చలే అన్నట్టుగా. ఆ జాతి, ఆ ఫీలింగ్స్ ఎస్పెషల్లీ చాలా ఎక్కువ, అంటే కంపేర్ టు తెలంగాణ, ఆంధ్రలో కొంచెం ఎక్కువ ఉంటాయని నా అభిప్రాయం. సో అట్లా మొత్తానికి ఆ పెద్ద మనిషి అన్ని శాఖలకి ఇదైన వాటితో మాట్లాడుకోవడం, దాంట్లో పోలీసులు కూడా తగుదునమ్మా అంటూ రెడీ అయిపోయి ఆ కుటుంబ సభ్యులతో సహా అరెస్ట్ చేసి తీసుకురావడం, ఇది స్వయంగా ఎక్స్లో కూడా కొంతమంది పోస్ట్ చేశారు. న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా కొన్ని, అదే యూట్యూబ్ ఛానల్స్ సంబంధించిన న్యూస్ ఛానల్స్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎవరెవరు ఆ ప్రక్రియ చేశారు, ఎవరెవరు ఈ విధమైన దారుణానికి ఒడిగట్టారనేది పేర్లు చెప్పకపోయినా వాళ్ళ బిహేవియరు, గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రవర్తించిన తీరుని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసుకొచ్చారు అది. సో దానికి అలా చెప్పినప్పుడు మనకు అర్థమవుతూనే ఉంది ఎవరు చేయించారు, ఎవరు చేశారని. ఈవెన్ ఆ పోలీస్ ఆఫీసర్ ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఇంకొకటమ్మా, లోకేష్ గారు రెడ్ బుక్ అంశం అంటున్నారు, కానీ ఆయన రెడ్ బుక్ అసలు తీయక్కర్లేదు నన్ను అడిగితే. అసలు వీళ్ళు చేసినవి అరాచకాలే ఒక్కసారి డీటెయిల్గా పరిశోధిస్తే, ఎంక్వైరీ చేస్తే అవే కోకొలలుగా బయటకు వస్తాయి. ఇప్పుడు ఎంత వ్యవహారం అవుతుంది ప్రభుత్వంలో, ఏ చిన్న వ్యవహారం జరిగినా కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఏగవాలినా వెంటనే సజ్జల గారో ఇంకెవరో మీటింగ్ పెట్టి వెంటనే చెప్పి అంబటి గారో లేకపోతే పేరు నాని గారో ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడేవారు. ఇప్పుడు మరి ఏం మాట్లాడట్లేదు, వీళ్ళ మీదే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీళ్ళేం మాట్లాడట్లేదు. మళ్ళీ అంబటి గారు ఏదో మాట్లాడుతున్నట్టున్నారు మళ్ళీ రీసెంట్గా, అంతేగాని అసలు వీళ్ళంతా ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు? ఇంత మంత్రులు, జగన్ టీమ్గా, జగన్ ఆర్మీగా పేరు చెప్పుకోకున్న నాయకులు, సోకాల్డ్ సీనియర్ నాయకులందరూ కూడా అసలు ఎక్కడ ఉన్నారు? ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఒక్కొక్కటిగా బయటకు. ఆరోపణలు కాదు, నేరారోపణలు ఇవన్నీ నేరాలు కూడా త్వరలో రుజువయ్యే అవకాశం కూడా ఉంది. ఒక్కొక్కరు వంతు వస్తుంది. వీళ్ళు కేసులు పెట్టకుండానే వాళ్ళే తవ్వుకుంటున్నారు. జోగి రమేష్ గారిది అలాగే జరిగింది, ఆయన ఎవరు దువ్వాడ శ్రీనివాస్ గారిది అలాగే జరిగింది, అనంతబాబు లేటెస్ట్గా. ఇవన్నీ ఎట్లాగా? ఎవరు చేసింది కాదు. అంటే ఒకప్పుడు ప్రజలు ఏదైనా ఎవరికైనా విషయం చెప్పాలి అంటే కంప్లైంట్ చేయాలి, విట్నెస్గా ఉంటే మా మీద రిస్క్ ఏమని చెప్పి వాళ్ళకున్న పరిజ్ఞానంతో, వాళ్ళ దగ్గర ఉన్న విట్నెస్తో లేదా వీడియోస్తో సైలెంట్గా సోషల్ పోస్ట్ చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయడంతో అది మెల్లమెల్లగా స్ప్రెడ్ అయ్యి వైరల్ అవుతుంది. బై డిఫాల్ట్గా వాళ్ళే పోలీసులు కేసు ఫైల్ చేసి వాళ్ళే చేస్తున్నారు. అప్పుడు ఈ పోస్ట్ చేసిన వాడికి ఇబ్బంది లేకుండా ఉంటుందిగా. వాడైతే ఇప్పుడు పనిష్మెంట్ చేయకపోయినా, వాడి మీద శిక్ష లేకపోయినా సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుందిగా. ఎంతకని వాళ్ళు కప్పిపుచ్చుకుంటారు, కవర్ చేసుకుంటారు. నేను చాలా శుద్ధ పూసిని, సాంప్రదాయని అని అంటే ఎవరు నమ్మరు కదా. సో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నాయి. అసలు లోకేష్ గారు రెడ్ బుక్ ప్రస్తావన లేకుండానే వీళ్ళందరూ వాళ్ళే గోతులు తవ్వుకున్నారేమో అనిపిస్తోంది. చూద్దాం మరి ఆ పోలీస్ బాస్ ఎవరు, ఆ పెద్ద తలకాయ ఎవరు, 5 కోట్ల డీల్ మాట్లాడుకున్న వ్యక్తి ఎవరు కూడా బయటకు వస్తారు. ఆ వ్యవహారం ముందుకు కదులుతుంది అనుకుంటున్నాను.